టీడీపీ స్పోక్స్ పర్సన్ మనకి జూమ్లో అందుబాటులోకి వచ్చారు. బొట్ల రామారావు గారు వైసీపీ స్పోక్స్ పర్సన్ మనకి అందుబాటులోకి వచ్చారు జూమ్లో. కాసేపట్లో కృష్ణవేణి గారు జనసేన స్పోక్స్ పర్సన్, అలాగే విల్సన్ గారు తెలుగు మరియు సంస్కృతి అకాడమీ అధ్యక్షులు మనకి జూమ్లో జాయిన్ అవుతారు. ముందుగా రామారావు గారు మీతో కంటిన్యూ చేద్దాం. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. ఎస్, ఏంటి అందరు చూపు ఇప్పుడు మీ వైపే, రేపు అటెండ్ అవుతున్నారా? గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్, చెప్పండి. ముందుగా సతీష్ గారు మీకు, అట్లాగే ప్యానెల్ లో ఉన్నటువంటి ప్రతినిధి సోదరుడికి, అట్లాగే వీక్షకులకు అందరు కూడా నమస్కారం. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయాత్మకమైనటువంటి విధానంతో ఒక ట్రాన్స్పరెంట్ మెథడ్ తోటి మేము ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాజకీయ పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ఏదైతే మా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశీషాదన అనేది ఏం పెట్టుకొని ఇచ్చిన మాట తప్పని మడమ తప్పని అంశంతో మేము ఇచ్చినటువంటి మేనిఫెస్టోల హామీలన్నీ అమలుపరిచేటటువంటి ఒక ప్రక్రియతో ముందుకెళ్తాం. అదేవిధంగా ఈ యొక్క శాసనసభ కాలంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక లేఖ రాశారు. ఏమనంటే, ఇక్కడ 164 స్థానాలు సాధించినటువంటి కూటమి ప్రభుత్వంలో యాక్చువల్గా సెకండ్ ప్లేస్ ఉన్నటువంటి జనసేన పార్టీ అధికారంలోకి వచ్చేసింది. ఎందుకంటే వాళ్ళు అధికార ప్రభుత్వంలో చేరారు కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా మా పార్టీ థర్డ్ ప్లేస్ లో ఉన్నటువంటి మా పార్టీని ప్రతిపక్ష పార్టీగా గుర్తించమని చెప్పి లేఖ రాస్తే, బాధ్యతాయుతమైనటువంటి సావర్నిటీ పవర్స్ ఉన్నటువంటి స్పీకర్ గారు ఈ రోజు వరకు కూడా ఆ లేఖకు జవాబు రాయలేదు. ఇది ప్రజాస్వామ్య డెమోక్రసీ సిస్టమ్ లో ఇది చాలా ప్రాబ్లం కదండి. అది మేము ప్రొటెస్ట్ చేయడానికి అసెంబ్లీకి వెళ్ళట్లేదు. మాకు కారణం ఉంది. ఇక్కడ మేము మొట్టమొదటి నుంచి అడుగుతుంది ఇది. దాదాపు సంవత్సరన్నర కాలంగా జరిగితే దానికి ఎందుకు సమాధానం చెప్పలేదండి? 2024 సెప్టెంబర్ నెల 24వ తేదీన మా నాయకుడు జగన్మోహన్ గారి రాసిపెట్టిన లేఖకు 1.5 సంవత్సరం పైబడినా ఇప్పటి వరకు సమాధానం చెప్పలేదు. ఇది మరుగున పెడతారు. ఇక్కడ కూటమి ప్రభుత్వంలోని తెలుగుదేశం పార్టీ కానీ, లేకుంటే జనసేన పార్టీ కానీ, బీజేపీ వాళ్ళు కానీ వితండవాదం ఏంటంటే, దీన్ని కాదు, మీకు ప్రతిపక్ష హోదా రాదు, ఎందుకు రాదు అనేది తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఎవరు చేయాలి? స్పీకర్ గారు చేయాలా? ఎందుకంటే ఇది మనకు చట్టంలో, లేకపోతే అసెంబ్లీ రూల్ బుక్ లో, లేకపోతే పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ లో ఎక్కడా కూడా ఇన్ని సీట్లు ఎదమిద్దంగా వస్తేనే ప్రతిపక్ష పాత్ర వహించాలని ఎక్కడా పేర్కొనలేదండి. అది వాళ్ళకి తెలుసు. ఎందుకంటే రామారావు గారు ఇప్పుడు మీరు ఎలా చెప్తున్నారు, వ్యక్తులు ఉంటారు కాబట్టి మేమేమంటున్నామంటే ఆ లేఖకు జవాబు రాయమన్నాం. కానీ అసెంబ్లీ పట్ల కానీ, ఈ యొక్క ప్రజాస్వామ్యం పట్ల కానీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత విశ్వాసం ఉందండి. మేము ఖచ్చితంగా అసెంబ్లీ సాంప్రదాయాలను గౌరవిస్తాం. మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొట్టమొదటి రోజున ఎప్పుడైనా సరే బడ్జెట్ సమావేశాల రోజున అటెండ్ అయ్యి మేము ప్రొటెస్ట్ చేసిన పద్ధతి ఉంది. అదే పద్ధతి మేము పాటించుతాము, మా నాయకుడు కూడా పాటిస్తారు. అంటే రామారావు గారు, ఎప్పటి నుంచో మనం అసెంబ్లీ సభ్యులు వచ్చి ప్రతిసారి ఇలాగే చర్చించుకుంటున్నాం. సేమ్ మీరు అదే కంటిన్యూ చేస్తున్నారు. ఇంకా మాకు ఎటువంటి రెస్పాన్స్ రావట్లేదు, ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తామని చెప్తున్నారు. బట్ టెక్నికల్గా అది సాధ్యం కాదని అటువైపు నుంచి కూడా సేమ్ అదే వస్తుంది. ఇప్పుడు రీసెంట్గా కూడా లక్నోలో అఖిల భారత స్పీకర్ల సమావేశం జరిగింది. అయ్యన్న పాత్రుడు గారి వ్యాఖ్యలు మీరు కూడా వినే ఉంటారు. అంటే ప్రధానంగా ఎవరైతే చట్టసభలకు హాజరు కావట్లేదో వాళ్ళకి ఎందుకు మనం జీతం ఇవ్వాలి, నో వర్క్ నో పే విధానం ఖచ్చితంగా తీసుకురావాలి, ఈ విధానం అమలు చేసే విధంగా ఒక చట్టం తీసుకురావడం కూడా ఆయన వ్యాఖ్యానించడం మనం చూస్తాం. అంటే టెక్నికల్గా ఇక్కడ అనుకూలించట్లేదు, కానీ టెక్నికల్గా అనుకూలించిన అంశాలు అడుగుతున్నారని చెప్తున్నారు. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షంగా అసెంబ్లీకి వెళ్ళకపోవడం ఎంతవరకు సరైందని మీరు అనుకుంటున్నారు? నేను ఇదే చెప్పాను సార్. ఇక్కడ గతంలో చంద్రబాబు నాయుడు గారికి జరిగింది, మనం చూసాం తమిళనాడు పరిస్థితి. ఇక్కడ ప్రాంతీయ పార్టీలు వచ్చిన తర్వాత అదే ఇప్పుడు చట్టాలు మార్చాలంటారు. ఎవరు కూడా ఇక్కడ ఇది శాసనసభ స్పీకర్ గారు ఉన్న చట్ట పరిధిలో పనిచేయమని ఆయనకి శాసనసభ స్పీకరు ఈ యొక్క భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ద్వారా సంక్రమించినటువంటి పదవి. ఆయన దాన్ని డిబేట్ అయ్యి తనకు అనుకూలంగా, తన మనసులో ఆలోచనలకు అనుకూలంగా, దానికున్నటువంటి కక్షపూరితమైనటువంటి విధానంగా ప్రవర్తించడం ఏంటండి? ఒక శాసనసభ స్పీకర్ అంటే ఆ యొక్క స్పీకర్ స్థానాన్ని ఆశించిన తర్వాత ఎక్కడా కూడా పక్షపాతం లేకుండా, రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఆయన నియమావళి ఏదైతే ఉందో శాసనసభ నియమావళిని దాని సాంప్రదాయం ప్రకారంగా పాటించవలసినటువంటి ఆవశ్యకత ఉంది. కానీ దురదృష్టవశాత్తు మన యొక్క ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శాసనసభ స్పీకర్ ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గత చరిత్ర చూస్తే మహిళల మీద విపరీతమైనటువంటి బూతులు, వ్యంగ్యాస్త్రాలు, జగన్మోహన్ రెడ్డి గారిని అయితే బూతు భాష ఎన్ని తిట్టినటువంటి వ్యక్తి. అట్లాగే ప్రతిపక్ష ఏదైతే ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రైవేట్ సంభాషణలో తన మిత్రుడితోటి ఆయన ఇంకా ఓడిపోయాడే కానీ చనిపోలేదని మాట్లాడినటువంటి కొద్ది రోజులకే ఈ శాసనసభ స్పీకర్ స్థానాన్ని అధిరోహించినటువంటి వ్యక్తి యొక్క పాత్ర ఈ రోజు ఏ విధంగా ఉందనేది మనం గమనించాలి. అంటే కేవలం ఒక్కటే కారణమా రామారావు గారు? ఒకటి సార్, డెమోక్రసీలో ఒక చిన్న సబ్మిషన్ సార్. ఇక్కడ సామాన్య వ్యక్తి కూడా ఈ రోజు ఏదైతే గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్ కానీ, పోర్టల్లో కానీ, లేకపోతే ఆ నంబర్ లో కానీ, లేకపోతే అగ్రిమెంట్ చేస్తే వాళ్ళకి ట్రాక్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి
రాసినటువంటి లేఖకు 1.5 సంవత్సరంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్య పరిడవి వెళ్తుంటే డాక్టర్ సావర్రెడ్డి పవర్స్ ఉన్నటువంటి శాసనసభ స్పీకర్ గారు సరిగ్గా వ్యవహరిస్తుంటే ఎందుకు సమాధానం చెప్పలేదనేది మాత్రం ప్రధానమైనటువంటి ప్రశ్న. దీనికి ఆన్సర్ చేయాల్సినటువంటి బాధ్యత ఇటు ప్రభుత్వంలో ఉండి వెనకుండి నడిపిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఉంది, ఈ కుట్రపూరితమైన విధానం నడిపిస్తున్నటువంటి వ్యక్తిగా. అట్లాగే ఉప ముఖ్యమంత్రి మాట్లాడాలి. ఉప ముఖ్యమంత్రి అయితే 2 మాట్లాడాడండి ఈ విషయంలో. మేము ప్రతిపక్షంగా మేమే అర్హులము, అధికారంలో మాట్లాడారు. అది ఎట్లా సాధ్యం కాదు? ప్రజాస్వామ్యంలో ఏంటంటే అధికార పక్షం ఒకసారి రామారావు గారు మీకున్న ప్రాబ్లం వల్ల స్పీకర్ గారు స్పందించట్లేదు, సంవత్సరాలు అయినా సరే మీ లెటర్ రెస్పాన్సిబిలిటీ కదా. ఒక నిమిషం రామారావు గారు కంటిన్యూ అవుతుంది. ఒక నిమిషం రామారావు గారు, నాయకుడిని అడుగుతున్నా, ఇది నోట్ దిస్ పాయింట్ సార్. రైట్ రామారావు గారు, ఎస్ మనతోటి విల్సన్ గారు కూడా జాయిన్ అయ్యారు, తెలుగు మరియు సాంస్కృతిక అకాడమీ అధ్యక్షులు. నమస్తే విల్సన్ గారు, వస్తారు మీ దగ్గరికి. అజయ్ గారు వాయిస్